Hello all. ఇవాల్టి మోస్ట్ రిపీటెడ్ 10 ఇంపార్టెంట్ ఇడియం అండ్ ఫ్రేజెస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం కవర్ చేస్తున్నాము. వీఆర్ ఇన్ డే 9 ఆఫ్ అవర్ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్. చలో విల్ స్టార్ట్ విత్ నిప్ ఇన్ ద బడ్. వాట్ ఇట్ మీన్స్ టు స్టాప్ సంథింగ్ దట్ ఈస్ ప్రాబ్లమ్ ఆర్ ఎ బ్యాడ్ హ్యాబిట్ బిఫోర్ ఇట్ హ్యాస్ ఎ ఛాన్స్ టు డెవలప్. ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఇది చాలా డెవలప్ అయిపోతుంది, ఇంకా నేను ఆపలేని స్టేజ్కి వెళ్ళిపోతుందేమో అనుకున్నప్పుడే, అది స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలన్నమాట. చూస్తూ ఉంటే అది పెరిగి 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 కొండ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయలేం. ఏం చేసినా బడ్ స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ నిప్ ఇన్ ద బడ్. నెక్స్ట్, టర్న్ ఏ బ్లైండ్ ఐ మీన్స్ టు ప్రిటెండ్ నాట్ టు నోటీస్ సంథింగ్. అంటే టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే నీకు గుడ్డొచ్చింది, నీ కన్నుకు గుడ్డొచ్చింది అన్నట్టు నువ్వు బిహేవ్ చేయడం అన్నమాట. కన్ను కనిపించట్లేదు అన్నట్టు నువ్వు బిహేవ్ చేయడం అంటే ఏంటి? టు ప్రిటెండ్ నాట్ టు నోటీస్ సంథింగ్. ఇంటెన్షనల్లీ ఇగ్నోర్ చేయడం. అక్కడ ఏదో జరుగుతుంది, దాన్ని నువ్వు పట్టించుకోవాలనుకోవట్లేదు. సో యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, యూ కెన్ గో అండ్ ఇన్వాల్వ్. అంటే నువ్వు అక్కడ వెళ్ళి ఏమంటారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ యూ డోంట్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ టు డూ దట్. దెన్ యూ టర్న్ ఏ బ్లైండ్ ఐ. రైట్, అక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండడం అనమాట. ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఉంటారు, నేనే తీసుకోండి, నా మిన్న పాప ఇప్పుడు 1 year కదా, తను జంక్ ఫుడ్ కి మెల్లిగా అలవాటు అవుతుంది. ఐ కెన్ సే నిప్ ఇన్ ద బట్. అంటే నేను నా పాప ఇంకా ఎక్కువ జంక్ ఫుడ్ కి అలవాటు కాకముందే నేను దాన్ని కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ నిప్ ఇన్ ద బడ్. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే ఆ సరేలే చిన్న పాప కదా, తింటుందిలే, జంక్ ఫుడే కదా, తినని అని చెప్పి చూసి చూడనట్టు వదిలేయడం అనమాట. నెక్స్ట్, a chip of the old book means a person who resembles their parent in character. A chip of the old book. అచ్చం జిరాక్స్ లాగా ఉన్నాడు రా వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీ. ఇట్ ఈస్ a chip of the old book. A person who resembles their parent in character. Parent, not అత్త మామ, ఆల్, ఓన్లీ పేరెంట్స్ అంట. A person who resembles their parent in the character. A chip of the old block, not book, it is block, sorry. Next, a feather in one's cap, an achievement to be proud of. Clearing an exam in first attempt is a feather in one's cap anamata. Clearing any competitive exam or UPSC exam, achieving something is feather in one's cap. At one's wits end ante completely frustrated and not knowing what to do. కంప్లీట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాం అండ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ. నేను నా బేబీకి చదివించాలి, బుక్స్ పైన ఇంట్రెస్ట్ తీసుకురావాలని చెప్పి నేను చాలా ట్రై చేస్తున్నాను. బట్ షీఈస్ రిఫ్యూజింగ్ ఆల్వేస్. సో ఐఎమ్ ఎట్ వన్స్ విట్స్ ఎండ్. ఐఎమ్ లిటరలీ కన్ఫ్యూజ్డ్. అంటే ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను తనని స్టడీస్ పైకి తీసుకురావడానికి. అదన్నమాట. ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ. నెక్స్ట్, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ మీన్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ 2 different situations enjoyed together. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా బ్రదర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు. ఆఫీస్ కి వెళ్ళడము, ట్రాఫిక్ లో పడి ఇదంతా టెన్షన్ ఏం లేదు. నేను ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా సాలరీ నాకు క్రెడిట్ అయిపోతుంది ఎవ్రీ మంత్. నేను ఆఫీస్ కి వెళ్ళినా అదే సాలరీ, ఒకవేళ వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా అదే సాలరీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నాకు 2 benefits ఉన్నాయి. ఏంటి? ఒకటి ఆఫీస్కి వెళ్ళకపోవడం, ఇంకొకటి నా సాలరీ నాకు క్రెడిట్ అయిపోవడం. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే ద బెనిఫిట్స్ ఆఫ్ 2 different situations enjoyed together. నెక్స్ట్, కోల్డ్ ఫీట్. ఇట్ మీన్స్ ఎ లాస్ ఆఫ్ నర్వ్ ఆర్ కాన్ఫిడెన్స్. వెనకడుగు వేయడం అనమాట. ఏదో చేద్దాం అనుకుని ఉంటాం, బట్ దాన్ని ఆలోచించి వెనకడుగు వేస్తాం ఫర్ కొంచెం టైంకి. ఒక ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ గురించి మాట్లాడాలనుకుని చెప్పి అనుకున్నారు. వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఆలోచించుకున్నారు, అంటే అడగాల వద్దా అని చెప్పి ఆగిపోవడం అడగకుండా. దట్స్ వాట్ కోల్డ్ ఫీట్ అనమాట. నెక్స్ట్, గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ టు బికమ్ అన్కంట్రోలబుల్ ఆర్ డిఫికల్ట్ టు మేనేజ్. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్, నా చేతుల నుంచి అది జారిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను. అదే టు బికమ్ అన్కంట్రోలబుల్ ఆర్ డిఫికల్ట్ టు మేనేజ్. నెక్స్ట్, గ్రీజ్ సమ్వన్స్ పామ్ టు బ్రైట్ సమ్వన్. లంచం ఇవ్వడం అన్నమాట. గ్రీజ్ సమ్వన్స్ పామ్ అంటే లంచం ఇవ్వడం. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, కాంట్రాక్టర్ హ్యాస్ టు గ్రీజ్ సమ్వన్స్ పామ్. సమ్వన్ మీన్స్ ఆఫీసర్స్. హీస్ పైన ఆఫీసర్స్ ఉంటారు కదా, హీ నీడ్ టు గ్రీజ్ ఆఫీసర్స్ పామ్ టు అప్రూవ్ ద బిల్డింగ్ ప్లాన్ వెరీ క్విక్లీ. ఓకే, అది గ్రీజ్ సమ్వన్స్ పామ్, బ్రైబ్ అన్నమాట. హిట్ బిలో ద బెల్ట్. ఇది ఎక్కువ మనము ఈ రెజ్లింగ్ ఇలాంటి వాటిలలో చూస్తుంటాం. హిట్ బిలో ద బెల్ట్ అంటే టు అటాక్ అన్ఫేర్లీ ఆర్ డిస్హానెస్ట్లీ. ఏదైనా ఒకటి రూల్స్ కి విరుద్ధంగా చేయడం, దాన్ని హిట్ బిలో ద బెల్ట్ అంటాం అనమాట. హిట్ బిలో ద బెల్ట్ అంటే ద థింగ్ విచ్ ఈస్ డూయింగ్ ఆపోజిట్ టు ద రూల్స్. రూల్స్ కి ఆపోజిట్ గా చేసేదాన్ని చీటింగ్. హిట్ బిలో ద బెల్ట్ అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీ హ్యావ్ కవర్డ్ 10 idiom and phrases. We'll have quick look on that. First one, nip in the bud, to stop something, bad habit or a problem before it has a chance to develop. Turn a blind eye.
To pretend not to notice something or intentionally ignore. A chip of the old book. A person who resembles their parent in character. A figure in one's cap. An achievement to be proud of. Yeah. At one's wit's end, completely frustrated and not know what to do. Best of both worlds. The benefits of two different situations enjoyed together. Cold feet, a loss of nerve or confidence. Next, get out of hand, to become uncontrollable or difficult to manage. Next, grease someone's palm, to bribe someone. Hit below the belt, to attack unfairly or dishonestly. సక్సెస్ఫుల్ గా 90 డైమండ్ ఫ్రేజెస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. 100 కంప్లీట్ అయిన తర్వాత 100 కలిపి ఒకటే ప్లేస్ లో చాలా తక్కువ టైంలో ఒక వీడియో చేసి పెడతాను. క్విక్ గా రివిజన్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే అర్థం అవ్వట్లేదు, ఎక్స్ప్లెనేషన్ చూడాలనుకుంటే ఈ షార్ట్ వీడియోస్ లో ఈ ఎక్స్ప్లెనేషన్స్ దాంట్లో చూసుకోవచ్చు. లేదా ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ కావాలనుకుంటే ఫాస్ట్ గా రివిజన్ అయ్యేటట్టు విత్ విత్ లిటిల్ ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ పెట్టుకొని క్విక్ రివిజన్ కోసము ఒక 100 ఈడియం అండ్ ఫ్రేసెస్ ఒకటే వీడియోలో చేసి పెడతాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ I am missing out any important idiom or phrase, let me know in the comments. Thank you. Bye bye. Have a good day.